దేవ శంభో శంకర. కపిలేశ్వర స్వాముల వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారి కైంకర్యాలు ఇన్ని రోజులుగా మనం తనివితీరా చూస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈనాడు స్వామివారు రావణ బ్రహ్మ యొక్క వాహనాన్ని ఎంచుకున్నారు. రావణాసురుడు అనగానే అన్ని లోకాలను శాసించగలిగేటటువంటి భక్తుడు అని చెప్పుటలో మనం వెనుకాడకూడదు. ఎందుకు అంటే ఈ సృష్టిలో వంకాయ వంటి కూరయు, పంకజముకి సీత వంటి భామామణియు, శంకరుని వంటి దైవము, లంకాదిపు వైరి వంటి రాజును గలడే అని అంటూ ఉంటారు. రావణాసురుడు ఎంత గొప్ప పరాక్రమవంతుడో ఒకానొక సందర్భంలో దేవతలే భయపడ్డారు. దశకంఠుడైనటువంటి రావణ బ్రహ్మకు ముని కుమారుడు, ముని మనమడు. ముని మనవడు అంటే బ్రహ్మ వంశమే కదా, మరి అసురుడు అంటూ ఉంటారేంటి అని అంటే ఆ అసురతత్వానికి సంబంధించినటువంటి ఆ గుణాలే ఆ రావణాసురుణ్ణి అంత స్థాయిలో ఉంచాయి. బ్రహ్మతత్వాలతో కూడినటువంటివి చేశాడు, కానీ అసురతత్వాలతో కూడినటువంటివి ఎక్కువ ప్రభావితం ఇచ్చాయి. కావుననే రావణ బ్రహ్మ నుంచి కేవలం రావణాసురునిగానే ఆయన పిలువబడుతున్నాడు లోకం చేత. అందుకనే ఆయన చదివేటటువంటి ఛందస్సు, ఆయన చదివేటటువంటి అద్భుతమైనటువంటి ఆ వాగ్ధాటి, భగవంతుని స్తుతులు, కీర్తనలు, రమ్యమైనటువంటి వీణానాదం, ఇవన్నీ కూడా రావణాసురునిలో అద్భుతమైనటువంటి ఒక విద్యలుగా ఉండేటివి. కావుననే ఆ పరమశివుణ్ణి, మహాదేవుణ్ణి, ఈనాడు కపిలేశ్వర స్వాముల వారిని దశకంఠుడై దేదీప్యమానంగా పరమశివుణ్ణే ఈరోజు వాహనమై సేవ చేస్తూ ఉన్నాడు అంటే అది ఎంతో పులకించేటటువంటి సందర్భం. కావుననే దేదీప్యమానమైనటువంటి ఆ విద్యుద్దీప కాంతులతో పరమాత్మ ఈరోజు గొప్ప వాహనమైనటువంటి రావణ బ్రహ్మ వాహనం మీదుగా వస్తూ ఉన్నాడు. ఎంతటి భక్తుడంటే రావణాసురుడు దశకంఠుడై అసలు అద్భుతమైనటువంటి ఆ వాగ్ధాటి, ఆ వర్ణన ఏ విధంగా ఉంది అంటే ఒకానొక సందర్భంలో హనుమంతుల వారు బ్రహ్మాస్త్రానికి కట్టుబడి ఉన్నప్పుడు తమ్ముడైనటువంటి విభీషణుడు చెప్పగా వింటాడు. అంటే వినేటటువంటి సంస్కారం ఉంది అని అంటే గురువు లేకనే ఆ విధంగా పతనమయ్యాడు అని మనం అర్థం చేసుకోవాలి. అంటే విభీషణుడు పైకి లేచి, అన్నా రావణ తెలిసిన వాడవు, శాంతముగా నా మనవిని వినుమా, దూతను జంపుట ధర్మము కానిది, లోకముచే గర్హింపబడినది, సూర్యుడవైనా నీకు తగనిది, రాజధర్మ విరుద్ధమైనది అని విభీషణుడు లంకేశునితో దూతను జంపుట తగదని తెల్పెను. అన్నా వీనిని వధింపకుమా, తగు రీతినే దండించి పంపుమా, దూత ఎడల విధింపబడినవి, వధగాక తగిన దండనలున్నవి, తలగొరిగించుట, చబుకు వేయుట, గురుతు వేయుట, వికలాంగు చేయుట అని విభీషణుడు లంకేశునితో దూతను జంపుట తగదని తెల్పెను. అన్నా రావణ, నీకు తెలియక కాదు, అన్నీ తెలుసు నీకు. శాంతముగా నా ఒక్క మాట విను. దూతను చంపుట అది తగదునా అన్నా? సరైన రీతిలో బుద్ధి చెప్పవచ్చు, తగు రీతిగా దండించవచ్చు, అంతేకాని చంపడం అనేది అది కరెక్ట్ కాదు, అది మంచి పద్ధతి కాదు అన్నా అని చెబుతూ ఉన్నాడు. వదగాక తగిన దండలు ఎన్నో ఉన్నాయి కదా. తలగొరిగించుట అనేటటువంటిది, చబుకు వేయుట అనేది, గురుతు వేయుట, కాల్చి వికలాంగు చేయుట అని విభీషణుడు అంతటి స్థాయిలో ఉండి చెబితే, అక్కడ తమ్ముడైనప్పటికీ ఆ రాజ్యంలో, లంకా రాజ్యంలో అంత నష్టం చేసినప్పటికీ హనుమంతుల వారిని చంపకుండా ఉండేటటువంటి ఇంకొక మార్గాన్ని ఎంచుకుంటాడు కదా. అది అక్కడ లక్షణం. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అంటే రావణాసురుడు గురువు లేకనే ఆ విధంగా పతనమయ్యాడు అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అందుకే ఋషి రుణం, దేవ రుణం, పితృ రుణం అనేటటువంటి రుణాలలో
ఆ ఋషి రుణం మనమందరం కూడా, భారత జాతి మొత్తం కూడా ఋషి రుణాన్ని ఎంతో గొప్పదైనటువంటి రుణంగా స్వీకరించి, ఋషి రుణం అంటే ఏంటో కాదు, ఆ ధర్మాలన్నింటినీ తూచతప్పక సనాతన ధర్మాన్ని పాటిస్తే మనం రుణ విముక్తులమవుతాము. అది విషయం ఇక్కడ. కాబట్టి సూక్ష్మ దృష్టిని చూసారా, ఆ గజరాజులలో ఉన్నటువంటి కళ్ళు చాలా చిన్నగా ఉంటాయి. కారణం ఏంటంటే సూక్ష్మ దృష్టిని కలిగి ఉండాలి. ఎంత పెద్ద శరీరమైనా సరే దృష్టి సూక్ష్మంగానే ఉండాలి. గుండు సూదినైనా సరే గజరాజు ఏం చేస్తాడంటే స్వీకరిస్తాడు, తీసుకొని దాన్ని హ్యాండిల్ చేస్తాడు. అదేవిధంగా దశకంఠుడైనటువంటి రావణాసురుడు రావణ బ్రహ్మగా ఈరోజు ఎంతో అలంకారపూరితుడై పరమాత్మనే మోయుచున్నాడు అంటే అదంతా కూడా పరమాత్మ యొక్క చల్లని కరుణ దీవెన. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, ఎంత గొప్ప భక్తుడు ఏ స్థాయిలో ఉన్నా సరే, ఎలాంటి గుణాలతో ఉన్నా సరే, భక్తి అనేటటువంటి ఒక్కదాన్నే చూస్తాడు పరమశివుడు. అందుకే బోలాశంకరుడయ్యాడు. కావున ఆయన అసురత్వాన్ని పక్కన పెట్టి కేవలం ఆ సుగుణంగా ఉన్నటువంటి భక్తిని మాత్రమే స్వీకరించాడు. కావుననే అంతటి భక్తుడు లేడు అని చెప్పడానికి ఇదిగో రావణాసురుడే అత్యద్భుతమైనటువంటి ఒక నిదర్శనం. మంగళ వాయిద్యాలన్నీ కూడా ఎంతో లయాత్మకంగా ఉంటాయి. కావున ఈరోజు ఎంత గాంభీర్యంగా ఉన్నదో చూసారా ఆ యొక్క దివ్యమైనటువంటి వాహనం, రావణ బ్రహ్మ వాహనం. కావున పరమాత్మ ఈరోజు విశేషవంతమైనటువంటి అలంకరణతో మహాశివరాత్రి పర్వదినాన్ని ముగిసిన తరువాత అద్భుతమైన అలంకరణలతో ఆ చిన్ని చిన్ని మనసులతో చిన్ని చిన్ని పిల్లలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. అంటే ఇది మామూలు కార్యక్రమం కాదు, మహాయజ్ఞమే. కావున పరమశివుడు ఏ రూపంలో వస్తాడో మనకు తెలియదు. అన్ని రూపాలు తనవే అని అనుకుంటే ప్రతి రూపము కూడా భగవంతుని స్వరూపమే అనేటటువంటి విషయం మనకు అర్థమవుతుందన్నమాట. కనుక ఆ రకంగా ఎన్ని రకాలుగా చూసినా సరే భగవంతుడు ఎన్ని రకాలుగా అర్థమవుతాడో చూసేటటువంటి ప్రతి కోణాన్ని కూడా భగవంతునికే మనం అర్పిస్తే, భగవంతుని కోసమే మనం అన్వేషిస్తే, ప్రతి కోణంలోనూ కూడా చూసేటటువంటి కోణానికి అనుసంధానంగా భగవంతుడు ప్రవర్తిస్తాడు. ఎంత కరుణ కదా! అందుకే కదా పాలున్ బువ్వయు పెట్టెదన్ కొడుపరా పాపన్న రాయన్న లేలే లెమ్మన్న అరటి పళ్ళు కొని తెచ్చి లేకున్న నేనొల్ల నమ్టేల అలింపరే తల్లిదండ్రులు అప్పట్లో తెచ్చి వాత్సల్యలక్ష్మి శ్రీలీలా వచనంబోల్ కొడుపరా శ్రీకాళహస్తీశ్వర అని అంటారు కదా ధూర్జటి కవీంద్రులు. కావున అలాంటి భక్తి విశేషాన్ని మనం అందరం కూడా పెంపొందించుకోవాలి. భగవంతుడు కూడా బుజ్జగిస్తూ వరాలు ఇస్తాడంట. కావున రావణ బ్రహ్మ అంటే ఎవరు? ఒక చిన్న పిల్లాడితో సమానం మహాదేవుడికి. కావుననే బుజ్జగిస్తూ ఉంటాడు. నాయనా నువ్వు మంచివాడివే, నువ్వు కాస్త మొండివాడివి. నాయనా నువ్వు మంచివాడివే, కాస్త అహంకారం ఉంది. నాయనా నువ్వు మంచివాడివే, కానీ కొంచెం కామక్రోధ లోభమోహ మత్సరాలన్నిటివి వాటివి ఉన్నాయి. ఆ అరిషట్ వర్గాలన్నిటివి జయించాలి. అవే పెద్ద అసురగణాలు. నాయనా నువ్వు మంచివాడివే, కాకపోతే నీ ఆలోచన కాస్త మార్చుకోవాలి. నాయనా నువ్వు మంచివాడివే, కాకపోతే కొంచెం నీ సంకల్పాలను మార్చుకోవాలి. నాయనా నువ్వు మంచివాడివే, కాకపోతే నీలో ఉన్నటువంటి ఆ డాంబికం అనేది తగ్గించుకోవాలి. నాయనా నువ్వు మంచివాడివే, కాకపోతే నీలో కొన్ని అసురగణాలు ఉన్నాయి, అవి తగ్గించుకోవాలి. నాయనా నువ్వు పరమ భక్తుడివే, మంచివాడివే, కానీ ఆ భక్తి విశేషాత్మకమైనటువంటి పరమాత్మనే శాసించాలనుకునేటటువంటి అహంకారాన్ని తగ్గించు. ఆ నిష్టను గురిపెట్టి చూయించేదే ఇదిగో ఈ రావణ బ్రహ్మ వాహనము. కావున బ్రహ్మకు ముని మనమడైనటువంటి రావణుడు బ్రహ్మ సాక్షాత్కారాలన్నీ కూడా తెలిసినటువంటి వాడు. అందుకనే ఈ లోకంలో ఎక్కడెక్కడ ఏ ఏ గొప్ప వస్తువులు ఉన్నాయో, గొప్ప వ్యక్తులు ఉన్నారో, వాటన్నిటినీ కూడా బలవంతంగానైనా సరే తీసుకొని వచ్చి యుద్ధం చేసి మరి లంకలోకి తీసుకొని రావడం అనేది రావణాసురునికి ముందు నుంచి ఉన్నటువంటి అలవాటు. ఆ అలవాటు ప్రకారమే ఏది కావాలంటే అది నా రాజ్యంలో ఉండాలి అనేటటువంటి ఆలోచనతో ఉండేటటువంటి వాడు. అలాంటి వాటిల్లో పుష్పక విమానం, లంకానగరం, ఆ లంకానగరాన్ని నిర్మించడానికి విశ్వకర్మ పరమాత్మను తెచ్చి అక్కడ నిర్మించుకోవడం దగ్గరుండి, ఇలా తన విశేషాలన్నీ కూడా ఉన్నాయన్నమాట, ఆర్భాటంగా ఉన్నాయన్నమాట. అందుకనే ఈ ప్రపంచమే ఒక పుష్పక విమానం. మనం అది గ్రహించలేకున్నాము.
పరమాత్మ చేత ఏ విధంగా సృష్టించబడింది? యమ కుబేర వరుణ దేవేంద్రాదుల సర్వసంపదల మించినది విశ్వకర్మ తొలుత బ్రహ్మకీచ్చినది బ్రహ్మవరమున కుబేరుడందినది రావణుండు కుబేరుని రణమందు ఓడించి లంకకు కొనితే చిన్నది పుష్పకమను మహావిమానమది మారుతిగాంచెను అచ్చెరువుంది. యమ కుబేర వరుణ దేవేంద్రాదుల సర్వసంపదలను మించిందంట ఆ పుష్పక విమానం. అలాంటి దాన్ని రావణాసురుడు ఏం చేశాడు? లంకలోకి తీసుకొని వచ్చాడు. వాళ్ళందరినీ యుద్ధం చేయడం, లంకలోకి తీసుకొని రావడం. గొప్ప వస్తువు కదా, గొప్ప నిర్మాణం కదా. అది ఎట్లా ఉంది? ఎంత గొప్ప వస్తువు కాకపోతే దేవేంద్రుని అంతటితో యుద్ధం చేస్తాడా? యమ కుబేర వరుణ దేవేంద్రాదుల సర్వసంపదలు మించిందంట ఆ వస్తువు. అట్లాంటి వస్తువు కాబట్టే, అట్లాంటి వాహనం కాబట్టే అంత ప్రయోగం చేశాడనమాట. కావున పరమాత్మ యొక్క లీలలు ఏ విధంగా ఉంటాయంటే మనం అర్థం చేసుకునే విధానాన్ని బట్టి మనకు దగ్గరవుతూ ఉంటాడు. ఓం నమ శివాయ. శివ శివ నరే ఓ భక్తులారా, హర హర అనరే సజ్జనులారా. శివ శివ నరే ఓ భక్తులారా, హర హర అనరే సజ్జనులారా. భక్త సులభుడు భవాని విభుడు, భక్తుల పాలిట బంధువు శివుడు. శివ శివయని నా వేగమే ప్రోచే పరమ దయాళువు పరమేశ్వరుడు. శివ శివ నరే ఓ భక్తులారా, హర హర అనరే సజ్జనులారా. బాలభక్తుడు మార్కండేయుడు భక్తి మీరగా ఈశుని కొలచి పరమేశ్వరుని ప్రార్థన చేసి చిరంజీవిగా వరమును పొందే. శివ శివ నరే ఓ భక్తులారా, హర హర అనరే సజ్జనులారా. క్షీర జలధి మధియుచిన వేళ ఉద్భవించిన హాలాహలము సురల కోసమై ద్రోలెను స్వామి నీలకంఠుడై ఖ్యాతిని పొందే. శివ శివ నరే ఓ భక్తులారా, హర హర అనరే సజ్జనులారా. సురాసురులను భేదమెల్చని భక్త సులభుడు జగదీశ్వరుడు. రావణ బ్రహ్మకు గజాసురునకు వరముల నొసగిన కరుణాకరుడు. శివ శివ నరే ఓ భక్తులారా, హర హర అనరే సజ్జనులారా. మాటలు రాని జీవుల సైతం దయతో ప్రోచిన దయాంతరంగుడు. మూఢుని భక్తిని మెచ్చిన స్వామి శ్రీకాళహస్తి క్షేత్ర నివాసుడు. శివ శివ నరే ఓ భక్తులారా, హర హర అనరే సజ్జనులారా. భక్త జనముల ప్రోవగ నిల్చి శ్రీగిరిలో కొలువాయెను స్వామి. కొలిచిన వారికి అండగా నిలిచే కరుణా సింధువు మల్లేశ్వరుడు. శివ శివ నరే ఓ భక్తులారా, హర హర అనరే సజ్జనులారా. శివ శివ నరే ఓ భక్తులారా, హర హర అనరే సజ్జనులారా. శివ శివ నరే ఓ భక్తులారా, హర హర అనరే సజ్జనులారా. శివ శివ నరే ఓ భక్తులారా, హర హర అనరే సజ్జనులారా. శివ శివ నరే ఓ భక్తులారా, హర హర అనరే సజ్జనులారా. పరమేశ జయ జగదీశ, పరమేశ జయ జగదీశ, మల్లేశ హర మహదేవా, మల్లేశ హర మహదేవా. సాంబ సదా శివ. హర హర మహాదేవ శంభో శంకర. సృష్టిలో ఉన్నటువంటి విభూతులన్నింటినీ కూడా తన అలంకారాలుగా ప్రయోగించుకున్నవాడు పరమాత్మ, పరమేశ్వరుడు, కపిలేశ్వరుడు.
అలాంటి కపిలేశ్వరుని దశకంఠుడు వాహనారూఢుడై దశకంఠుడై ఈ లోకానికి వచ్చి ఆయన నుంచి మనం తీసుకోదగినవి ఏమైనా ఉన్నాయా సాధనలు అంటే ఎన్నో ఉన్నాయి. ఎందుకు అంటే ఒక గుణాల సమ్మేళనమే. పరమాత్మ అంతటి వాడు దిగి వచ్చాడు, వరాలనిచ్చాడు అని అంటే ఆయన మామూలు రావణాసురుడు ఎట్లా అవుతాడు? మామూలు అసురుడు ఎట్లా అవుతాడు? మామూలు రాక్షసుడు ఎట్లా అవుతాడు? ఏవో తెలియని దివ్య గుణాలేవో ప్రకాశిస్తూ ఉన్నాయి. అవేంటో కాస్త గమనించాలి. ఐరావతపు దంతపు మొనలతో, పోరున బొడిచిన గంటులతో, వజ్రాయుధపు ప్రఘాతములతో, చక్రాయుధపు ప్రహరణములతో, జయపరంపర గురుతులతో, కీర్తి చిహ్నముల కాంతులతో, లంకేశుడు శయనించే కాంతలతో, సీతకై వెతకే మారుతి ఆశతో. ఎలాంటి రూపమంట ఆ రావణాసురుడిది! ఆ రావణ బ్రహ్మగా కనిపిస్తున్నాడు అక్కడ. మినపరాశి వలె నల్లనివాడు, తీక్షణ దృక్కుల లోహితాక్షుడు. లోహితాక్షుడు అంటే ఎర్రని కన్నులు కలవాడు. రక్త చందన చర్చిత గాత్రుడు, సంధ్యారుణగణ తేజోవంతుడు. సతులగూడి మధుగ్రోలినవాడై, రతికేలి సలిపి సోలినవాడై, లంకేశుడు శయనించే కాంతలతో, సీతకై వెతకే మారుతి ఆశతో అని సుందరకాండలో మనం వింటూ ఉంటాం. అలాంటి పరాక్రమవంతుడు చూసారా, ఐరావతపు దంతపు మొనలతో, ఐరావతం అనేటటువంటి దానితో యుద్ధం చేశాడు కాబట్టి ఆ దంతపు మొనలు తన శరీరానికి గుర్తుగా ఆనవాలుగా పడ్డాయి. అదేవిధంగా పోరున పొడిచిన గంటులతో, వజ్రాయుధపు ప్రఘాతములతో, వజ్రాయుధాన్ని కూడా తాను ఎదుర్కొన్నాడు కాబట్టి దాని నుంచి వచ్చినటువంటి దెబ్బలు కూడా తనకు గుర్తులుగా ఉన్నాయని దీని అర్థం. చక్రాయుధపు ప్రహరణములతో, చూసారా, చక్రాయుధం దెబ్బలు కూడా తగిలాయి. అదేవిధంగా జయపరంపర గురుతులతో, అవన్నీ ఏమి అంటే అవన్నీ కూడా జయపరంపరలను చూపించేటటువంటి గుర్తులు, చిహ్నములు. గుర్తు చిహ్నము అంటే ఇంకొకటి మనకు గుర్తు రావాలి. ఏంటి అంటే ఈ అండపిండ బ్రహ్మాండాలన్నిటికీ కూడా లింగము అంటే చిహ్నము, గుర్తు అని అర్థం. కావున ఆ చిహ్నము అండపిండ బ్రహ్మాండాలన్నిటికీ గుర్తు అయినటువంటి పరమాత్మ లింగ రూపధారి అయి ప్రకాశిస్తూ ఉంటాడు. ఇక్కడ లింగము అంటే పురాణాల ప్రకారం కాక మనం వేదాలలో ఉన్నటువంటి సమాచారాన్ని మాత్రమే గ్రహించిన వాళ్ళమైతే లింగము అంటే చిహ్నము, గుర్తు. దేనికి గుర్తు? ఈ అనంతమైనటువంటి విశ్వాలన్నిటికీ కూడా, విశ్వం ఉన్నది ఒకటే, అనేక లోకాలు ఉండొచ్చు, అనేక దేశాలు ఉండొచ్చు, అనేక ఖగోళాలు ఉండొచ్చు, అనేక సూర్య చంద్రులు ఉండొచ్చు, అనేక సౌరమండలాలు ఉండొచ్చు. కానీ ఇవన్నీ దేని మీద ఉన్నాయి అంటే ఒక్క విశ్వం మీద ఆధారపడి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక్క విశ్వము అనేటటువంటి ఒక్క వేదిక మీద ఉన్నాయి. అలాంటి విశ్వస్వరూపుడే భగవంతుడు. అలాంటి భగవంతునికి ఒక చిన్న బిందువు లాంటి లింగం, అంగుష్ట మాత్రేన అంటే బొటనవేలంత లింగాన్ని మాత్రమే మనం ప్రతిష్ఠించుకొని ప్రతి ఒక్కరు కూడా రుద్రం, నమకం, చమకం లాంటి గొప్ప మంత్రాలతో ప్రతిరోజు స్వామివారికి అభిషేకం చేసిన, అర్చన చేసిన తర్వాత అలంకరించుకున్న మురిసిపోతాడు పరమశివుడు. పత్రం పుష్పం ఫలం తోయం అంటారు కదా, ఆ పత్రం కానీ, పుష్పం కానీ, ఫలం కానీ, కాసింత నీళ్లు కానీ భగవంతునికి సమర్పిస్తే భగవంతుడు ఎంతో మురిసిపోయేటటువంటి వాడై అసురులన్నే రక్షించాడండి. రావణాసురుణ్ణే రక్షించాడు. రావణాసురునికే కోకొల్లులుగా వరాలు ఇచ్చాడు. అట్లాంటి పరమాత్మ సత్వగుణంతో మనం ఆరాధిస్తే మనల్ని చూడడా? మనల్ని బిడ్డల వలె దగ్గరికి హక్కున చేర్చుకోడా? భగవంతుని దృష్టిలో అందరూ సమానులే. అది నిరూపితం చేసేందుకే ఈరోజు రావణ బ్రహ్మ వాహనారూఢుడై పరమాత్మ చల్లని వెన్నెలను ధరించి మన ముందుకు వేంచేసి ఉన్నాడు. ఈరోజు జగాలన్నీ కూడా తిలకిస్తూ ఉంటాయి. ఆ చల్లని స్పర్శ పరమాత్మ యొక్క అనుగ్రహంగా, పరమాత్మ యొక్క గురువు యొక్క తత్వంగా భావించినట్లయి ఉంటే రావణాసురుడు కూడా నిజంగా రావణ బ్రహ్మగా ఎన్నో ఇంకా అద్భుతాలు చేసి ఉండేటటువంటి వాడు. అసలు ఆ అవతారం ఎందుకు వచ్చిందో అనేటటువంటిది ఒక ప్రశ్న లోకంలో గాఢంగా వేసినట్లయితే వచ్చిన ప్రయోజనం ఏంటో అర్థమవుతుంది. కనుక పరమాత్మ యొక్క సృష్టి ఆవిర్భావానికి కారణం ఏ జీవి ఎందుకు జన్మించిందో, వచ్చిన ప్రయోజనం పూర్తి కాకుండా ఏ జీవి కూడా శరీరాన్ని వదిలి, భూమిని వదిలి వెళ్ళిపోదు. కావున ప్రతి ఒక్కరం కూడా, మనమందరం కూడా పరమాత్మని బిడ్డలమే. వచ్చిన ప్రయోజనం పూర్తి కాకుండా మనం ఎవ్వరం కూడా వెళ్ళిపోము. మన ప్రయత్నం కూడా కొనసాగదు.
పరమాత్మ యొక్క అనుగ్రహం వల్లనే అన్నీ సాగుతూ ఉంటాయి. అందుకనే ఆ లక్షణాలన్నీ ఎట్లా ఉంటాయి, అన్నీ భావ సంకల్పాలే. పరమాత్మ అంటే ఏంటంటే ఒక గొప్ప భావ సంకల్పం. ప్రస్తుతానికి శ్రీశైలం వెళ్ళలేదు, అప్పుడు మనకేంటి, వెళ్ళినంతగా ఉండడానికి కావలసినటువంటి స్తోత్రాలు అలా మనకు పట్టిస్తూ ఉంటాయి పరమాత్మను. అందుకనే శ్రీశైల క్షేత్రమునకు వెళ్ళలేని వారు మానసికంగానైనా సరే శ్రీశైల క్షేత్ర దర్శనానికి చేయాలి. శ్రీశైల రగడ అంటారు దాన్ని, ఆ స్తోత్రాన్ని. శ్రీరమ్యంబుగా శ్రీగిరి యాత్రకు కూరిమి సతితో కూడి నడిచితిమి. పల్లెలు పురములు పట్టణంబులు పేటలు దాటితి, అడవులు కొండలు అన్నీ దాటితి. కంటిని శ్రీగరి కన్నుల నిండా, వింటిని మహిమల వీణుల నిండా. ఆ మహిమలు నేనేమని చెప్పుదు, ఈ మహిలోపల ఎన్నడు చూడము. దారుని లోపల ధౌతచలమది, మేరువు కంటెను మిక్కుటమైనది. బ్రహ్మ నిర్మల బ్రహ్మి శృంగంబులు, నిర్మలమగు మాణిక్య కూటములు. కోటలు కొమ్మలు కపురంబులు, తెరపిలేని బహు దేవాలయములు. పుణ్యస్థలంబులు పుణ్యవనంబులు, వాటమైన పూదోటలు మిక్కిలి. మాటలు నేర్పిన మంచి మృగంబులు, కామధేనువులు కల్పవృక్షములు. క్షేమకరంబగు చింతామణులు, అమృత గుండంబులు. కడునైష్టికమును కలిగిన విప్రులు, విడువక శంభుని వేడటి రాజులు. సంతత లింగార్చనల గల శైవులు, శాంతులైన వేదాంతులు సిద్ధులు. ఘనఘన మ్రోగెడి ఘంటానాదములు, విజయఘోషయగు శంఖానాదములు. వీరశైవులు వీరాంగంబులు, సాధు సంగంబులు, కామిత భక్తులు, అగరు ధూపములు. ఈ విధంగా రగడ సాగుతూ ఉంటుందన్నమాట. శ్రీశైలంలో ఆ పరమాత్మ యొక్క ఆ శ్రీశైల రగడ అంటారనమాట దీన్ని. అలాంటి ఎంతోమంది వాగ్గేయకారులు, ఎంతోమంది భక్తులు ఒక మణిమకుటంగా వెలుగుతూ ఉన్నటువంటి వారే పరమాత్మ యందు. అలాంటి వాళ్ళల్లో ముఖ్య స్థానాన్ని అధిరోహించినటువంటి ఒక గాంభీర్యమైనటువంటి ఒక స్వరూపం ఏదైనా ఉంది అంటే సాక్షాత్తు రావణ బ్రహ్మనే మనం చెప్పవచ్చును. ధైర్య స్థైర్య పరాక్రమాలలో, తపస్సులో, ఆలోచించే విధానాలలో, ఆచరించే ఆచరణాత్మకమైనటువంటి విధులలో, వైదిక విధులలో రావణాసురుని కంటే సాటి ఎవరు అన్నట్లుగా లంకానగరంలో ఒక వెలుగు వెలిగాడు రావణాసురుడు. కావున అసురులలో అసురులు అయినప్పటికీ బ్రహ్మలో బ్రహ్మను శాసించేటటువంటి శక్తి సామర్థ్యాలు కూడా పొంది ఉన్నాడు కదా. దేనివల్ల, దేని చేత అంటే పరమాత్మ చేత, పరమేశ్వరుని చేత, కైలాసనాథుని చేత. కావున కైలాసనాథుడు అంటే ఇక్కడ మనందరి హృదయాలలో దాగి ఉన్నటువంటి పరమాత్మ. మనం మేలుకొల్పుతూ ఉండాలి. మనలో రావణ బ్రహ్మ ఉన్నాడా, రావణాసురుడు ఉన్నాడా అనేటటువంటిది ప్రశ్న వేసుకుంటూ ఉండాలి ప్రతిసారి కూడా. రావణాసురుడు అంటే అసురతత్వం బయటకు వస్తుంది, రావణ బ్రహ్మ అంటే బ్రహ్మతత్వం బయటకు వస్తుంది. కావున మనలో ఉన్నటువంటి ఆ రెండింటి భేదాలను మనం తారతమ్యంతో చూసినట్లయితే మనలో ఏ గుణాలు ఎక్కువగా ఉన్నాయి, ఏ గుణాల చేత మనం ప్రకాశిస్తూ ఉన్నాం, ఏ గుణాలు మనల్ని శాసిస్తూ ఉన్నాయి, ఏ గుణం చేత రాముడు అంత గొప్పవాడయ్యాడు. ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కోహిదః. ఈ విధంగా గుణాలు ఎన్నో ఉన్నాయి కదా. ఈ గుణాలన్నీ కూడా రామునిలో విశేషవంతమైనటువంటి అలంకారాలు కదా. అలాంటి అలంకారాలతో నేనున్నానా. బయటికి రాసుకునేటటువంటివి, బయటికి పూసుకునేటటువంటివి అలంకారాలు కాదు, దివ్యమైనటువంటి గుణాలే మనకు అలంకారాలు. కావుననే దీపానికి వెలుగు ఏ విధంగా అలంకారమో మనకు కూడా సుగుణాలే మనకు అలంకారం. కావున దివ్యమైనటువంటి గుణాలే మనకు ఆదర్శం. అలాంటి ఆదర్శాన్ని ఎప్పుడూ కూడా మనం అంటిపెట్టుకుని ఉండాలి, గుర్తు చేసుకుంటూ ఉండాలి, పదే పదే చదువుకుంటూ ఉండాలి. చదివిన చదువే చదువుతూ ఉండాలి. ఎంతవరకు? ఆ చదువే మనం అయ్యేంతవరకు, ఆ చదువుల యొక్క సారమే మనం అయ్యేంతవరకు, ఆ చదువులలో ఉన్నటువంటి మర్మం మనం అయ్యేంతవరకు అప్పుడు మనకు అవగతం అవుతుంది. నిర్వాణ శతకంలో చెప్పినట్టు అసలు ఏమీ నేను కాదు, భూమి నేను కాదు, జలము నేను కాదు, శరీరం నేను కాదు, మనసు నేను కాదు, బుద్ధి నేను కాదు, కర్మ నేను కాదు, కర్మఫలం నేను కాదు, నేను ఏమీ కాదు, నేను సచ్చిదానంద పరబ్రహ్మ, నేను శివోహం 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 అనేటటువంటి సత్యం ఎప్పుడు బోధపడుతుందంటే పరమాత్మ యొక్క అంశమనం అని భావించినప్పుడు మాత్రమే బోధపడుతుంది. కావుననే అంశం వంశం అనేటటువంటివి రెండూ కూడా ప్రకాశిస్తూ ఉంటాయి లోకంలో. అంశము అంటే ఏంటి అంటే పరమాత్ముని యొక్క లక్షణాలను నాలో కూడా ఉన్నాయి. పరమాత్మునికి సంబంధించినటువంటి చిరునామా నా శరీరంలో కూడా ఒకటి ఉంది. అదే సచ్చిదానంద పరబ్రహ్మ, అదే సత్యము, అదే ధార్మికమైనటువంటి ఒక గొప్ప నిష్ట అని మనకు ఎప్పుడు అర్థమవుతుందో అప్పుడు మనకు అర్థమవుతుంది
నేను శివోహం, అహం శివోహం, అహం బ్రహ్మ, అయమాత్మ పరబ్రహ్మ, ఇవన్నీ కూడా అప్పుడు మనకు అవగతమవుతాం అన్నమాట. కావుననే పరమాత్మ యొక్క దివ్య గుణాలు ఏవైతే ఉన్నాయో అవి ఆదర్శం, ఎప్పటికీ ఆదర్శమే. కావుననే నరుడుగా లోకంలోకి వచ్చినటువంటి రాముడు రావణాసురుని సంహారం కోసం అనేక ప్రయత్నాలు చేసి రావణాసురుని భాషలోనే చంపడం జరిగిందనమాట. హర హర మహాదేవ శంభో శంకర. విశ్వేశ్వరాయ నరకాంతకతారణాయ కర్ణామృతాయ శశిశేఖరధారణాయ కర్పూరకాంతిధవళాయ జటాధరాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ గౌరీప్రియాయ రజనీశకళాధరాయ కాలాంతకాయ భుజగాధిపకంకణాయ గంగాధరాయ గజరాజ విమర్దనాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ భక్తప్రియాయ భవరోగభయాపహాయ ఉగ్రాయ దుఃఖభవసాగరతారణాయ జ్యోతిర్మయాయ గుణనామ సునృత్యకాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ చర్మాంబరాయ శవభస్మ విలేపనాయ హారేక్షణాయ మణికుండల మండితాయ మల్జీర పాదయుగళాయ జటాధరాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ పంచాననాయ ఫణిరాజ విభూషణాయ హేమాంశుకాయ భువనత్రయమండితాయ ఆనందభూమి వరదాయ తమోమయాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ భానుప్రియాయ భవసాగరతారణాయ కాలాంతకాయ కమలాసన పూజితాయ నేత్రత్రయాయ శుభలక్షణలక్షితాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ రామప్రియాయ రఘునాథ వరప్రదాయ నామప్రియాయ నరకార్ణవతారణాయ పుణ్యేషు పుణ్యభరితాయ సురార్చితాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ ముక్తీశ్వరాయ ఫలదాయ గణేశ్వరాయ గీతప్రియాయ వృషభేశ్వర వాహనాయ మాతంగ చర్మవసనాయ మహేశ్వరాయ. హర హర మహాదేవ శంభో శంకర. స్వామివారు దేదీప్యమానమైనటువంటి ఆ అలంకరణతో స్వామివారి దేవేరితో వేంచేస్తూ ఉన్నారు రావణ బ్రహ్మ వాహనమునందు.
అందరికీ అన్నీ ఇస్తాడు పరమాత్మ. ఎవరికి ఏమేమి కావాలో అదంతా కూడా సమకూరుస్తూ ఉంటాడు. మన కర్మలన్నీ కూడా ఎటు వెళ్తున్నాయి అనేటటువంటి నియమాన్ని మనకు మనమే వేసుకోవలసినటువంటి ప్రశ్న. అందుకనే ఆయన ఎంతమందికి ఎన్ని ఇచ్చాడో, అసలు ఏమేమి ఇచ్చాడో, ఎందుకు ఇచ్చాడో, అవన్నీ దేనికోసం ఇచ్చాడో మనం అర్థం చేసుకోవాలి. మనం అందరం జీవులం కాబట్టి జీవుడు పరమాత్మ కోసమే. జీవుడు అనేటటువంటి తత్వం పూర్తిగా భగవంతునికి సంబంధించినటువంటి ఒక అంశ. అది ఎప్పుడైతే మనం గ్రహిస్తామో ఆ భగవంతునికి సంబంధించినటువంటి కార్యక్రమాలే మనం చేస్తామన్నమాట. కావున కపిలేశ్వర స్వాముల వారు అమ్మవారితో కలిసి లోకాలలో ఉన్నటువంటి అనేక వృత్తులు చేసుకుంటూ ఉన్నటువంటి అన్ని గణాల యొక్క కైంకర్యాలను తానొక్కడే నిర్వహిస్తూ తాను ఒక గొప్ప అధికారిగా, అమృత గణాలన్నింటినీ శాసించేవాడిగా, హాలాహలమునే అంత అద్వితీయంగా స్వీకరించిన నాడు లోకాలన్నీ కూడా ఒక్కసారిగా పరమశివుని ఆరాధించాయి. అది కదా పరమశివుని యొక్క త్యాగం, గొప్పతనం. అందుకనే గంగాదేవిని తల మీద పెట్టుకున్నావు, పార్వతీదేవి అడిగితే సగ భాగాన్నే ఇచ్చేశావు. ఆనాడు శ్రీ మహావిష్ణువుకు ఒక కమలం తక్కువైతే కన్ను తీసి కమలం అని పూజ చేస్తే సుదర్శన చక్రమును కటాక్షించావు. ఈశ్వరా, ఎన్ని చేశావు! ఆ లక్షణాలన్నీ కూడా శ్రీశైల రగడ అనేటటువంటి రచనలో ఉండడం విశేషమన్నమాట. ఇలా ఎంతమంది అయినా సరే స్తోత్రం చేస్తే చాలు భగవంతుణ్ణి, అలా మురిసిపోతాడు. ఎంత అందమైన రచనో అసలు. అలా మానసికంగా చదివి దర్శనం చేసినా కూడా పరమాత్మ అనుగ్రహం సంపూర్ణంగా మనకు కలుగుతుందన్నమాట. కావున పరమశివుణ్ణి శ్రీశైలవాసి అయిన శంకర అని పిలిచేవాడు. అమ్మవారిని ఉద్దేశించి భ్రమరాంబిక అని రకరకాలుగా అమ్మవారిని కూడా కీర్తించడం జరిగిందనమాట. అందుకనే అమ్మవారి అనుగ్రహం ఉంటే అయ్యవారి కరుణ ఇంకా సులభతరం అవుతుంది. అందుకని చాలామంది వాగ్గేయకారులు ఏం చెబుతారంటే, నాయన మన పిల్లాడే కదా, మన పుత్రుడే కదా, మనవాడే కదా, మన భక్తుడే కదా, మన ఇంటి చుట్టమే కదా అన్నట్లుగా అమ్మవారు చెప్పడం అనేది విశేషం అన్నమాట. కావున కన్న తల్లి ఆవేదన ఎప్పుడూ కూడా బిడ్డను ఒక ఉన్నతమైన స్థానంలో చూడాలనే కోరుకుంటుంది ప్రతి తల్లి కూడా. కావుననే అమ్మవారు కూడా అలాంటి అనుగ్రహాన్ని కలిగి ఉంటారు. కావుననే స్వామివారికి కొంచెం చెబుతూ ఉంటారు, స్వామి మన బిడ్డ కదా, కాస్త మనం దయ చూస్తే మన బిడ్డే కాబట్టి మన ధర్మం కదా, మన బాధ్యత కదా అని. అందుకనే అమ్మవారిని కూడా ఎంతోమంది వాగ్గేయకారులు, వీరశైవులు, భక్తులు ఎంతో విశేషంగా కీర్తించడం అనేది జరుగుతూ ఉంటుంది. కావున విద్యుద్దీప కాంతులతో పరమాత్మ అయినటువంటి మహాదేవుడు ముల్లోకాలలో ఉన్నటువంటి ఎల్లలోకాలలో ఉన్నటువంటి సారాన్ని చూయించేటట్టుగా మన అల్పమైన నేత్రాలకు, మాంసనేత్రాలకు ఇదిగో చాలు, ఇంత దర్శనం చాలు అన్నట్లుగా మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. నిజానికి ఆయన ఆకారాన్ని పెంచినట్లయితే, ఆయన ఆకారం ఉన్నదంతా ఇదే అని ఒక్కసారి చెప్పగలిగినట్లయితే లోకాలు సరిపోవునా ఆక్రమించడానికి? లోకాలు సరిపోవునా? అలాంటి రూపం పరమశివుడంటే. ఓం నమ శివాయ. Now